ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మత్తయి సువార్త 19:26. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు చెప్తున్నారు కదా, మనుషులకైతే ఏదైనా అసాధ్యమే కానీ ప్రభుకైతే సమస్తము సాధ్యం. ఈ విషయం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి. ఈ మాటను బట్టి ప్రభుని మనం కలిగి ఉన్నాం, ఆయనకి సమస్తము సాధ్యమే అంటే ప్రభు మనకి ఏదైనా చేయగలరు అని. కాబట్టి ఆయన్ని బట్టి, ఈ విషయాన్ని బట్టి, ఈ వాక్య భాగాన్ని బట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి. సహోదరి సహోదరా, ఏ విషయంలో సరే నీవు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నావేమో, ఏమైనా తీవ్రమైన సమస్యలను ఇబ్బంది పెడుతుందేమో, మరి నీ ప్రభువుకి నీ సమస్య తీసివేయడం చాలా సులభమని, చాలా తేలికని, అది ఆయనకి సాధ్యమే అని ఈరోజు నమ్మి భరోసాతో ముందుకు వెళ్ళు. ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు నువ్వు ఎంత ఇబ్బంది పడినా సరే, ఏ దుఃఖంలో ఉన్నా సరే, ఎవరు నీ సమస్యను తీర్చలేరు అని నువ్వు బాధపడుతున్నా సరే, ప్రభు ఈరోజు నీతో చెప్తున్నారు, ఖచ్చితంగా నీ సమస్యకి పరిష్కారం ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. కాబట్టి నీ ప్రభుకి నీ సమస్య పెద్ద విషయం కాదని ఈరోజు నువ్వు గమనించి ముందుకు వెళ్ళు. నువ్వు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే, అది మనుషులకు అసాధ్యమే. ఒకవేళ నీ సమస్య నీకు పెద్ద కొండలాగా, పెద్ద కోటలాగా కనపడవచ్చుగాక, కానీ ఆయన అంటున్నాడు కదా, ఇది నాకు అల్పమే, ఇది నాకు సాధ్యమే, దీన్ని నేను తీసేస్తా ఈ సమస్యని ఎద్దు నుంచి అంటున్నాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా చెప్తున్నారు. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి నీ ప్రభువుని బట్టి ఆయన సమస్తము సాధ్యం కనుక నీకున్న సమస్యను ఆయన తీయగలడు అని నమ్మకం కలిగి, ధైర్యం కలిగి ముందుకెళ్ళు. ఎప్పటి నుంచో వేధిస్తున్న అనారోగ్యమై ఉండొచ్చుగాక, ఈ లోక డాక్టర్లు నీకు ఎన్ని విషయాలైనా చెప్పొచ్చుగాక, ఇంకా నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు, నీ అనారోగ్యం నీకు విడుదల రాదు అని కూడా చెప్పొచ్చుగాక, కానీ పరమ డాక్టరు, పరమ వైద్యుడు యేసు నీతో ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, ఇది నాకు సాధ్యమే, నీకు ఆయుష్ ఇస్తానని చెప్తున్నాడు. హిజ్కియాకి ఆయుష్ ఇచ్చిన దేవుడు నీకు కూడా ఆయుష్ ఇస్తాడు. నువ్వు అడుగు, నువ్వు మొరపెట్టు, ప్రభుకు సమస్తము సాధ్యమైన నమ్ము, నీ మొర ఆలకిస్తాడు. హిజ్కియా మొర ఆలకించిన దేవుడు నీ మొర ఆలకిస్తాడు. అలాగే ఒక ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య ఏదైనా ఆయన తీర్చగలడు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నావేమో, సమస్య తీరక, కష్టం తీరక, ఎవరు నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నాకు సమస్తము సాధ్యమే, నీకు నే సమస్యమైన నాకు మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. కానీ చాలామంది క్రైస్తవులు క్రీస్తు శక్తిని తక్కువ చేస్తూ వారికున్న సమస్యకి పరిష్కారం కోసం వాళ్ళు దారాలని, నిమ్మకాయలని, ఇంకా అన్ని ఏదైతే చేస్తారో ఆ పద్ధతులన్నీ అనుసరిస్తూ క్రీస్తు శక్తిని తక్కువ చేస్తున్నారు. దాన్ని బట్టి ఆయన చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. కానీ సహోదరి సహోదరుడా, నువ్వు ఈరోజు అలా చేయడానికి వీల్లేదు. నీ దేవుడు నీకు చాలిన దేవుడు, సమస్తము సాధ్యం ఆయనకి. కాబట్టి ఇంకే ఆలోచించకుండా, సంకోచించకుండా, మిగతా వాటి వైపు చూడకుండా, అన్నిల పద్ధతులు, సాంప్రదాయాలు చేయకుండా ప్రభుని ఆశ్రయించు. ఆయన శక్తిమంతులని తెలుసుకో. ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు నీకు ఆయన తప్పక సహాయం చేస్తారు. నీ సమస్యకి పరిష్కారం ఆయన మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి సమస్య ఏంటి అనేది ఆయన దగ్గర చెప్పు, ఆయన నీకు పరిష్కారం ఇస్తాడు. నీ నమ్మకాన్ని ఆయన 100% కూడా నిజం చేస్తాడు. ఆమెన్.